మీరు ఎప్పుడైనా క్యాబేజీతో పకోడీ తిన్నారా అండి? ఇది బెస్ట్ టీ టైమ్ స్నాక్ అండి. హాయ్ అండి, నేను లక్ష్మి, మీ గోదావరి అమ్మాయి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అన్నది నాకు కామెంట్ చేయండి. ముందుగా ఒక పావు కిలో క్యాబేజీ ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. అందులో తరిగిన మూడు నుంచి 4 పచ్చిమిరపకాయలు, కారం బట్టి కొద్దిగా కొత్తిమీర, కొంచెం కరివేపాకు తరిగి వేసుకోవాలండి. 1½ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇలా కొద్దిగా మిక్స్ అయిన తర్వాత పెద్దది టేబుల్ స్పూన్ ఉంటుంది కదండి, ఆ స్పూన్స్ 6 శనగపిండి వేసుకోవాలండి. 3 స్పూన్స్ వరిపిండి వేసుకోవాలండి. ఇవి వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇందులో నీళ్ళు వేయవలసిన అవసరం ఉండదండి. క్యాబేజీలోంచి మనం కలిపి కొలిది వాటర్ వస్తూ ఉంటుంది, ఆ వాటర్ సరిపోద్దండి. వాటర్ వేయడం వల్ల మెత్తగా అయిపోతాయండి పకోడీలు, వేసిన గంటకి మెత్తగా అయిపోతాయి. మనం ఇలా వాటర్ వేయకుండా కలిపితే కనుక మార్నింగ్ చేస్తే ఈవినింగ్ కూడా క్రంచీగానే ఉంటాయండి. అలా కలిపి కొలిది వాటర్ వస్తుందండి. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలపాలి. 6 టేబుల్ స్పూన్ శనగపిండికి 3 టేబుల్ స్పూన్ వరిపిండి వేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, అసలు మనం ఒక చుక్క వాటర్ వేయకుండా కలుపుకున్నాం. ఈ లోపల స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలండి. కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యేంత వరకు చూడాలండి. ఆయిల్ హీట్ అయిందా లేదా అని కొద్దిగా వేసి టెస్ట్ చేసుకున్నాక అది మరుగుతుంది అనిపించుకొని చిన్న చిన్న పీసెస్లా మనం కలిపి పెట్టుకున్న పిండి చిన్న చిన్న పీసెస్లా ఆయిల్లో వేసుకోవాలండి. చూడండి, ఫ్రై అవుతుంది కదండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన దాంట్లో టిష్యూ పేపర్లో తీసేసుకుని నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలండి. మీరు కలిపిన పిండిని బట్టి ఎన్ని ఆయిల్ అవుతాయో అన్ని ఆయిల్ వేసుకోవాలండి. నాకైతే 3 సార్లు వేసుకున్నాను. ఇలా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాక ఇవి తీసేసి నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలండి. మనం వాటర్ వేయలేదు కాబట్టి ఇవి క్రంచీగా ఉంటాయండి. మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వరకు క్రంచీగానే ఉంటాయి. కాకపోతే ఆరిన తర్వాతే మూత పెట్టుకోవాలండి. అదే చల్లారిన తర్వాత చాలా ఈజీగా క్యాబేజీ పకోడా చేసుకోవచ్చండి ఇంట్లో. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు టీ టైంలో ఏమేమి స్నాక్స్ ప్రిపేర్ చేస్తారో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.